బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అనేది మనం చూసినట్టయితే, ఎప్పుడైతే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుందో అలాంటి వాళ్ళలో ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ద్వారా అది క్యాన్సర్ అనేది మనకు ఏ స్టేజ్లో ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళ అడ్వైజ్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చా, ఎప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ మనకి ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వంగానే దానికి ముందు మనము ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, సో ప్రెగ్నెన్సీ అనేది ఎంతవరకు మనం ప్లాన్ చేయడానికి ఫీజిబుల్ ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతుందో అప్పుడు మనము కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతుందో అలాంటి కేసెస్లో మనము ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని అండ్ సైమల్టేనియస్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినట్టయితే అలాంటి వాళ్ళలో మనము ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ అనేవి బయటికి తీసి ఎగ్ పికప్ ద్వారా అవి మనము మ్యారీడ్ వాళ్ళలో అయితే వాళ్ళకు ఇక్సీ ఆర్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో అలా కాకుండా మనకు అన్మ్యారీడ్ వాళ్ళలో ఇలాంటి కండిషన్ ఉన్నట్టయితే వాళ్ళలో మనం ఎగ్ స్టేజ్లోనే దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్ని మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియో ఫార్మేషన్ కోసము ట్రై చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.